పోసాని కృష్ణమురళిపై అక్రమ కేసులు పెట్టి కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు కొనసాగిస్తోంది. ఒక్కరోజు విచారణ పేరుతో పిచ్చి పిచ్చి ప్రశ్నలతో పోసానని వేధించారు సిఐడి అధికారులు. సిఐడి అధికారులు అడిగిన ప్రశ్నలన్నింటికీ తడుముకోకుండా సమాధానం చెప్పారు పోసాని. అసలు సిఐడి అధికారులు పోసాని కృష్ణమురళిని ఏం ప్రశ్నలు అడిగారు, ఆయన ఏం సమాధానం ఇచ్చారు అనే అంశంపై సాక్షి టీవీ స్పెషల్ స్టోరీ ఇప్పుడు చూద్దాం. సినీ నటుడు పోసాని కృష్ణమురళిని కూటమి ప్రభుత్వం టార్గెట్ చేసింది. అందులో భాగంగానే మీడియాలో మాట్లాడినందుకు ఆయనపైన సిఐడితో పాటు రాష్ట్ర వ్యాప్తంగా అనేక పోలీస్ స్టేషన్లలో 12 కేసులు బనాయించారు. మరోసారి మీడియాలో మాట్లాడినందుకు మరొక 6 కేసులు పెట్టారు. మొత్తం 18 కేసులు బనాయించిన ప్రభుత్వం ఒక పథకం ప్రకారం ఆయన్ను వేధిస్తోంది. ఒక కేసులో బెయిల్ రాగానే మరొక కేసులో పీటీ వారెంట్ వేసి రాష్ట్రమంతా తిప్పింది. ఇప్పటికే దాదాపు 3000 కిలోమీటర్లు తిప్పి చిత్రహింసలకు గురిచేసింది. తాజాగా మీడియాతో మాట్లాడినందుకు సిఐడి అధికారులు నమోదు చేసిన కేసులో ఆయన్ని గుంటూరు కోర్టులో ప్రవేశపెట్టారు. గుంటూరు కోర్టు ఈ నెల 26 వరకు ఆయనకు రిమాండ్ విధించింది. ఈ నేపథ్యంలో మెజిస్ట్రేట్ వద్ద కన్నీరు మున్నీరయ్యారు పోసాని కృష్ణమురళి. ఆరోగ్యం బాగోలేదని, నాపైన ఎన్ని కేసులు ఎక్కడెక్కడ పెట్టారో తెలియదన్నారు. రాష్ట్రమంతా తిప్పుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. టీడీపీలోకి రమ్మని నారా లోకేష్ ఆహ్వానించారని, నేను నిరాకరించడంతో కేసులు పెట్టారన్నారు. ప్రభుత్వం తరఫున వాదిస్తున్న పబ్లిక్ ప్రాసిక్యూటర్ కూడా మీకు అబద్ధాలు చెబుతున్నారన్నారు. ఆయన అబద్ధాలు చెబుతున్నారా, నేను అబద్ధాలు చెబుతున్నారా అని తెలియాలంటే ఇద్దరికి నార్కో టెస్ట్ చేయించండి అంటూ మెజిస్ట్రేట్ ముందు ఆవేదన వ్యక్తం చేశారు. నేను తప్పు చేశానని తేలితే తల తీసేయండి అంటూ మెజిస్ట్రేట్ ముందు ఆవేదన వ్యక్తం చేశారు పోసాని. ఈ కేసులో వాదనలు విన్న మెజిస్ట్రేట్ పోసానికి BNS 111 వర్తించదని ఆ సెక్షన్ను తొలగించారు. అనంతరం సిఐడి నమోదు చేసిన కేసులో ఈ నెల 26 వరకు రిమాండ్ విధించింది కోర్టు. మూడు రోజుల కస్టడీకి పోసానిని అనుమతించాలంటూ గుంటూరు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు సిఐడి అధికారులు. అయితే ఒక్కరోజు సిఐడి కస్టడీకి కోర్టు అనుమతించింది. గుంటూరు జిల్లా జైల్లో ఉన్న పోసాని కృష్ణమురళిని సిఐడి అధికారులు తమ కస్టడీలోకి తీసుకుని గుంటూరు సిఐడి రీజనల్ కార్యాలయానికి తరలించారు. అక్కడ దాదాపు 3 గంటల పాటు సిఐడి అధికారులు ప్రశ్నించారు. దాదాపు 34 ప్రశ్నలు అడిగినట్లు సమాచారం. సిఐడి అధికారులు అడిగిన అన్ని ప్రశ్నలకు పోసాని కృష్ణమురళి సమాధానం చెప్పారు. ప్రెస్ మీట్ నిర్వహించే ముందు మీరు ఎవరినైనా కలిశారా అంటూ సిఐడి అధికారులు అడిగిన ప్రశ్నకు ఎవరిని కలవలేదంటూ సమాధానమిచ్చారు పోసాని. అయ్యప్ప స్వాములను చంద్రబాబు హేళన చేశారంటూ విమర్శనాత్మకంగా మాట్లాడారని, ఎందుకిలా మాట్లాడారని అడిగారు సిఐడి అధికారులు. అయ్యప్ప స్వాములు దీక్ష చేస్తే మద్యం అమ్మకాలు తగ్గిపోతాయని చంద్రబాబు ఒకసారి అన్నారని, అందుకు సంబంధించిన వీడియో చూశాను కాబట్టే అలా మాట్లాడారంటూ సమాధానమిచ్చారు పోసాని. బీజేపీ అంటే హిందుత్వ పార్టీ, మతతత్వ పార్టీ అని చంద్రబాబు అన్నారని, దేని ఆధారంగా అలా మాట్లాడారు అన్న ప్రశ్నకు మసీదులో చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై స్పందించానన్నారు పోసాని. బీజేపీని మతతత్వ పార్టీ అని మాట్లాడి మళ్లీ బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు. అదే విషయాన్ని చెప్పానంటూ సమాధానమిచ్చారు. మోదీ ఎవరు, అమిత్ షా ఎవరు, వారిని నేనే గెలిపించాలని చంద్రబాబు అన్నారన్న వ్యాఖ్యలపై ఆరా తీశారు సిఐడి అధికారులు. చంద్రబాబు అలా మాట్లాడడం టీవీలో చూశాను, అందుకే అలా మాట్లాడానంటూ తడుముకోకుండా సమాధానం చెప్పారు పోసాని కృష్ణమురళి. ప్రధాని మోదీకి భార్య లేదని చంద్రబాబు అన్నారన్న వ్యాఖ్యలు ఎలా చేశారన్న ప్రశ్నలకు స్పందించారు పోసాని. మోదీకి భార్య లేదని చంద్రబాబు విమర్శించడం టీవీలో చూశానని, ఆ విషయాన్నే చెప్పానన్నారు పోసాని కృష్ణమురళి. చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ పై అసభ్యకరంగా ఎందుకు మాట్లాడారంటూ ప్రశ్నించారు సిఐడి అధికారులు. ఆ ముగ్గురి గురించి అసభ్యంగా ఎప్పుడు మాట్లాడలేదన్నారు పోసాని. తిరుమల లడ్డు విషయంలో విమర్శనాత్మకంగా ఎందుకు మాట్లాడారు, మీతో ఎవరు మాట్లాడించారు అంటూ అడిగారు సిఐడి అధికారులు. తిరుమల లడ్డు గురించి విమర్శించలేదని, నాతో ఎవరూ అలా మాట్లాడించలేదన్నారు. పత్రికల్లో, టీవీల్లో వచ్చే వార్తలు చూసి మాట్లాడానని సిఐడి అధికారులకు సమాధానమిచ్చారు పోసాని. అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పడం పూర్తయిన తర్వాత పోసానిని గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం గుంటూరు కోర్టులో హాజరుపరిచి గుంటూరు జిల్లా జైలుకు పోసానిని తరలించారు.